అడగవే అమ్మా. ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. నేనడిగితే ఎన్కౌంటరు, నేనడిగితే ఒక నక్సలైటు, నేనడిగితే ఒక దేశద్రోహి, నేనడిగితే ఒక ఊపా కేసు, మీరడిగితే ఏమంటారు? అడగవే అమ్మా, అడగవే అమ్మా. ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. కలిగినోళ్ళ కలికి మేడ, మేడ చెదితే మురికి వాడ, కారులోన దొరల హోరు, కాలి కడుపుతూ తిరుగుతారు. ఇదే నా దేశం మారిన తీరు, చూడవే పేదల కలిపోరు. రాజ్యముల రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే. అడగవే అమ్మా, ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుకుంటే, పేదవానికి ఉన్న నీడ నేల కూలి చెదురుతుంటే. ఇవే నా మార్పుకు ఆనవాళ్ళు, అప్పులతో ఎత్తిన ఎత్తిరాళ్ళు. కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను, కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను, అప్పులలో మునుగుతున్న రాజ్యాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే. అడగవే అమ్మా, ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. కర్మగాలి వ్యాధులొస్తే కర్మకాండే గగనమోయే. మధ్య తరగతి మనిషి బతుకు దవాఖానలు దగనమోయే. కర్మగాలి వ్యాధులొస్తే కర్మకాండే మార్గమోయే. మధ్య తరగతి మనిషి బతుకు దవాఖానలు దగనమోయే. ఓటుకే పరిమితమైనది జన్మ, ఓటుకు పరిమితమైనది జన్మ, ప్రాణంకు విలువన్నది లేదమ్మా. ఆ ఓటుకు పరిమితమై సరే మేము వేసే ఓటు నిజంగా నేను వేసిన నాయకుడికి పోతుందని సంతోషపడటానికి లేదు. ఎవరికి వేస్తే ఎవరికి పోతుందో తెలియదు. వాడు ఆ ప్రాంతంలో 10,000 మందికి తెలియదు కానీ 1,00,000 ఓట్లు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి అసలు తెలియదు. ఆంధ్రలో మరీ గురం 21 చోట 21 గెలుస్తున్నాడు. వాళ్ళకు ఓటు హక్కులే ఉంటారు వాళ్ళు నమ్మేటోళ్ళకు. ఓటుకే పరిమితమైనది జన్మ, ప్రాణంకు విలువన్నది లేదమ్మ. ఆపుకు పునాదోనే ఈ శవాలన్నీ వేస్తారో. అడగవే అడగవే అమ్మా, ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. అందుకోసం సమూహ ద్వారా ఈ సమాజానికి ఇవ్వాల్సిన సందేశం, చివరి దశలు ప్రజాస్వామ్యం చెదిరిపోయే, ప్రజాస్వామ్యం శిథిలమవుతున్న చిగురు తొడిగే దశలు దేశం శిథిలమవుతున్న మాట సత్యం. అర్థమే లేనిది, అర్థమే లేనిది భారతావని నాలకు పెట్టని పేరైందమ్మా. శ్మశానమైన ప్రశాంతమెంతో మన దేశము ఘోరమే. అడగవే అమ్మా, ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా, అడగవే అమ్మా. ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. నేనడిగితే ఎన్కౌంటర్, నేనడిగితే ఒక నక్సలైట్, ఒక అర్బన్ కేసు, ఒక ఊపా కేసు. ముఖ్యంగా ఈ బతాయిలకు నేను ఎన్నో కూడా తెలియనటువంటి కేసులు. మెరిసి అక్క వ్యాసం
రాసిన కవిత్వం రాసిన మనుషుల మీద ఇష్టం ఉన్నట్టు దాడి చేసేటటువంటి ఈ రాజ్యంలో ఏమైతుంది? అందుకోసం పెద్దలు చెప్పారు, మేము పాట పాడితేనే మీరు నచ్చలేట్లా అనుకుంటే మేము పాటలు పాడడానికి సిద్ధంగానే ఉన్నాం ఆయన. హిందీ రమణ సార్ పోస్టులు చాలా మంది ఇక్కడ ఫేస్బుక్ లలో ఉన్నటువంటి మిత్రులు చాలా మంది ఉన్నారు. ఎంతో కొంత ఇటువైపు నడిచి నలుగురు ఉన్న కాడ కనీసం 4 మంది పేదల కోసం పాట పాడాలనే తపన ఇటువంటి పెద్దల నుంచి నేర్చుకున్నది, ఇటువంటి సమూహాల నుంచి నేర్చుకున్నది. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు, నేనడిగితే ఎన్కౌంటరు, మీరడిగితే ఏమంటారు? అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట. ఓ భారతమ్మ నువ్వన్నాడు, ఓ తెలంగాణ తల్లి నువ్వన్నాడు, ఓ తెలుగు తల్లి నువ్వన్నాడు, అడివమ్మ నువ్వన్నాడు, కనీసం నీళ్ళు దోసుకోవటానికి వస్తారు. నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వడిగితే ఏమంటారు? థ్యాంక్ యూ. ఈ పాట రాసిన రచయిత మిట్టపల్లి సురేందర్ గారిది ఈ పాట. ఇటువంటి పాటలు పాడినప్పుడు